అంటే ఈ ప్రాంతం అంతా కూడాను మన భారతదేశంతో ముడిపడినటువంటి ప్రాంతం అని నేను చెప్తున్నాను. రైట్. యాజ్ ఇట్ ఈస్గా అంటే 2 ప్రశ్నలు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు హింగ్లాజీ మాతా మందిర్ లక్షల మంది హిందువులు అక్కడికి వెళ్తుంటారు. హిందువులు అక్కడ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉన్నారా? లైక్ పాకిస్తాన్ లాంటి బాధ వేదన అక్కడ ఉన్నాయా? రిలేటివ్లీ సేఫ్ గా ఉన్నారు. పాకిస్తాన్ పంజాబ్ లో చూస్తే మనకు పంజాబ్, సింధ్ ఈ 2 ప్రాంతాల్లో హిందువులు బాగా వాళ్ళు నలిగిపోతున్నారు. అక్కడ చిన్న చిన్న అమ్మాయిలని 12, 13, 14 ఏళ్ళ అమ్మాయిలని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఫోర్స్ఫుల్ గా మత మార్పిడి చేసి ఏదో ముసలాయనకి 3వ భార్యగానో 4వ భార్యగానో వాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు. దాంతో స్త్రీలు, హిందూ సమాజంలో స్త్రీలు లేకుండా చేస్తున్నారు. స్త్రీలు లేకపోతే మీ సంతతి ముందుకు ఎలా వెళ్తుంది? కాబట్టి దాని మీద టార్గెట్ జరుగుతున్నదంతా కూడా పంజాబ్. తర్వాత ఆఫ్ కోర్స్ పంజాబ్ ఆల్మోస్ట్ హిందువులు లేరని చెప్పాలి, 1% కంటే తక్కువ ఉన్నారు పంజాబ్ లో. సింధ్ లో ఉన్నారు. సింధులో ఎస్పెషలీ మనకు రాజస్థాన్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, టార్పార్కర్ ఏరియా, తర్వాత మనకు అక్కడ ఇదొక దాష్టికం. ఈ చరిత్ర గురించి ఎవరు మాట్లాడరు యాక్చువల్గా. మనకి ఎవరైతే రజవాడాలు, తర్వాత ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఎవరైతే భారతదేశం పాకిస్తాన్ లో విలీనమైనాయో దానిలో ఈరోజు ముస్లిం మెజారిటీ ప్రాంతమైనటువంటి కాశ్మీర్ భారతదేశంలో విలీనం తప్పు అని చెప్పి పాకిస్తాన్ ఇంత నెరేటివ్ తీసుకొస్తుంటే, మనం కౌంటర్ నెరేటివ్ ఈ రోజు దాకా చేయని విషయం ఏంటంటే, అమర్కోట్ అని చెప్పేసి ఒక ప్రిన్స్లీ స్టేట్ ఉండేది. అమర్కోట్ మేజర్ అది మెజారిటీ అంతా హిందువులే ఉన్నారు. ఆల్మోస్ట్ 70-80% ఏ ప్రావిన్స్ లో ఉంది అమర్కోట్? ఇప్పుడు రేపు చెప్తున్నాను నేను. ఆ అమర్కోట్ అన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్ రాజు హిందూ, రాజ్పూట్ రాజు, ప్రజలు హిందువులు. కానీ జిన్నా ప్రలోభంతో అతను మిగతా జైసాల్మేర్, జోధ్పూర్, బికానేర్ ఈ రాజస్థాన్ లో ఉన్న రాజ్పూట్స్ అందరినీ కూడా నెహ్రూ దగ్గరికి వెళ్తే మీ భూములు, మీ టైటిల్స్ అన్ని తీసేసుకుంటాడు, జిన్నా దగ్గరకు వస్తే కనుక నాకు బ్లాంక్ చెక్ ఇచ్చాడు, మన టైటిల్స్ అన్ని మనం ఉంచుకోవచ్చు, మన భూములు మనకు స్వతంత్రంగా ఉండొచ్చు, కాబట్టి మన అందరూ పాకిస్తాన్ లో విలీనం అవుదాం అని చెప్పి చాలా ట్రై చేశాడు. ట్రై చేస్తే అల్టిమేట్ గా పటేల్ గారు వాళ్ళని అందరినీ కన్విన్స్ చేసి తీసుకోగలిగారు. కానీ ఆ ఒక్క ప్రిన్స్లీ స్టేట్ మాత్రం పాకిస్తాన్ లో విలీనమైంది. దాన్ని ఈరోజు పేరు మార్చేసి ఉమర్కోట్ అని పెట్టారు. దాని పేరు ఉమర్కోట్. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉమర్కోట్, అమర్కోట్ కాస్త ఉమర్కోట్ అయింది. ఉమర్కోట్ అయింది. సో ఉమర్కోట్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉందో అది ఈరోజు పాకిస్తాన్ లో విలీనమైంది. మరి కాశ్మీర్ వాళ్ళు ప్రశ్నించినప్పుడు మనం ఉమర్కోట్ కూడా ప్రశ్నించాలి కదా. ఇది అమర్కోట్, ఇది మెజారిటీ హిందూ స్టేట్, రాజు కూడా హిందూ, అతను మీ పాకిస్తాన్ ఎలా విలీనమయ్యాడు అని చెప్పి మనం కూడా ప్రశ్నించాలి కదా. ఎవరు ప్రశ్నించలేదు, దాన్ని యాక్సెప్ట్ చేసాం మనం. సో మన పరిస్థితి ఇది. మొత్తం నేరేటివ్ అంతా పాకిస్తాన్ సెట్ చేసిన నేరేటివ్ లో మనం ఇరుక్కుపోయింది. జమ్మూ కాశ్మీర్ లో కూడా వాడి దగ్గర కశ్మీరీ భాష మాట్లాడే ఒక్క గ్రామం కూడా లేదు. కానీ పిఓకే అనుకుంటాం మనం. సో మన నేరేటివ్ అంతా కూడా వాడు సెట్ చేస్తున్నాడు, మనం ఫాలో అవుతున్నాం. మనం నేరేటివ్ సెట్ చేయట్లేదు. అమర్కోట్ ని కూడా మాకు వెనక్కి ఇచ్చేయండి మనం అడగాలి కదా. ఎందుకు అడగలేదు మనం? చిత్రాలు మనకి ఇచ్చేయమని ఎందుకు అడగలేదు మనం? ఇన్ఫాక్ట్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా విలీనం కూడా మనం క్వశ్చన్ చేయాలి, ఛాలెంజ్ చేయాలి. ఎందుకంటే ఖుదాయి కిస్మత్ గారు, తర్వాత ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వీళ్ళు దాన్ని అపోజ్ చేశారు. ఆయన ఎంత చిత్రహింసలు పెట్టారంటే, అతని జైల్లో పెట్టి అతని టెక్స్ట్ బుక్లో కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ పుస్తకాల్లో ఖాన్ అబ్దుల్ గఫార్ గారి గురించి ఏం మాటనే ఉండదు. అతను వాడి దేశానికి ఒక విలన్ గా చిత్రీకరించారు. ఆయన ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఈ పాకిస్తాన్ భూభాగంలో నన్ను ఖననం చేయకండి, ఈ భూమి అంటేనే ఇక్కడ నన్ను అంత దారుణంగా ట్రీట్ చేశారు కాబట్టి ఇక్కడ నన్ను పూడ్చకండి అని స్పష్టంగా చెప్పారు. సో ఈయన కోసం స్పెషల్ గా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ తెరిచి అటు సైడ్ జలాలాబాద్ లో ఆయన ఖననం చేశారు. ఆయన సమాధి ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటుంది. సో అంతటి దాష్టికం నెహ్రూ, వికే కృష్ణ మెనన్ వీళ్ళందరూ చేశారు. దాన్ని జిన్నా లాభపడ్డాడు. నెహ్రూకి ఎప్పుడు బుద్ధి తెలిసి వచ్చిందంటే, ఈ కశ్మీర్ ఘటన వచ్చిన తర్వాతనే నెహ్రూ మేల్కొన్నాడు. కానీ కృష్ణమేనన్ మాత్రం ఆఫ్ కోర్స్ ఆయన కమ్యూనిస్ట్ భావజాలం, అప్పుడు కూడా ఈ భూభాగాలు పెద్ద కేర్ చేయలేదు. ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ మనకు ఉండి ఉంటే, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ మన అధీనంలో ఉంటే పరిస్థితి చాలా డిఫరెంట్ గా ఉండేది. పాకిస్తాన్ ఇంత న్యూక్లియర్ అసెట్ గా అయి ఉండేదే కాదు. సార్ ఒక హైపోథెటికల్ విజువలైజేషన్,